హాయ్ అండి. ఈరోజు చాలా సింపుల్గా క్రిస్పీగా అరటికాయ వేపుడు చెప్తున్నాను. రెసిపీ చాలా సింపుల్ అంతే. ఈ సైజు అరటికాయల్ని 2 తీసుకొని 2 వైపులా తొడిమెలని కట్ చేసి పెట్టుకోండి. అలాగే చెక్కు తీసుకోండి. చాలా లైట్గా తీసుకోవాలి, మరీ బాగా చెక్కు తీసేసుకోకూడదు, బాగోదు. ఇలా చూపించిన విధంగా లైట్గా చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకున్న అరటికాయలను ఇలా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఈవెన్గా ముక్క కుక్ అవుతుంది. ఫ్రైకి కూడా చాలా బాగుంటుంది. బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఎందుకంటే కలర్ మారకుండా ఉంటుంది. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసి సాల్ట్, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అరటికాయ ముక్కలు ఫ్రై అయ్యాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే. లాస్ట్లో ఎల్లిపాయ కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత స్మూత్గా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముక్క కూడా చాలా స్మూత్గా ఉంది. మీకు ఇంకేం వంటలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.